ఓం నమ శివాయ. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఏ క్షేత్రాన్ని దర్శిస్తే వృశ్చిక రాశి వారికి అత్యంత విశేషమైనటువంటి ఫలితం. ఎందుకంటే ద్వాదశ అనేటువంటిదే 12, మనకు ఉన్నటువంటి 12 రాశులు. 12 రాశుల వారికి ఒక్కొక్క ఈ యొక్క శక్తిపీఠాలని, శక్తి క్షేత్రాలని, జ్యోతిర్లింగ క్షేత్రాలని చెప్పడం జరిగింది. అలాంటి దాంట్లో వృశ్చిక రాశి వారికి జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవయోగ్ నగర్లో ఉన్నటువంటి శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనము అత్యంత పవిత్రమైనటువంటిది. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. అలాగే నష్టద్రవ్యము నుంచి బయటపడతారు. అంటే ఎక్కడో మనం నష్టపోయి ఉంటాం, ఎవరికో ఇచ్చి, ఎవరో మనల్ని మోసం చేసి ఉంటారు. ఆ యొక్క ద్రవ్యము పునః మనకి ప్రాప్తి చెందుతుంది. అలాగే శాప విమోచనం, పితృశాప విమోచనము, స్త్రీ శాప విమోచనాల నుంచి వృశ్చిక రాశి వారు బయటపడాలి అంటే ఒక అద్భుతమైనటువంటి అవకాశం అండి. ఇంతకు మించి మళ్ళీ అవకాశం రాదు. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఏదో ఒకటి చేద్దాంలే ఎప్పుడో ఒకప్పుడని, కానీ కాలం కలిసి వచ్చినప్పుడే నువ్వు అన్ని పనులు చేయాలి. ఈ యొక్క అధిక మాసములో మే 20 నుంచి జూన్ 3వ తారీఖు వరకు ఆసేతు హిమాచలం ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మహారుద్రయాగాన్ని శ్రీ శుభంకరి సేవా సమితి సంకల్పించింది. దీంట్లో భాగంగా 23/5/2026 శనివారం అధిక జ్యేష్ఠమాసము శుద్ధ సప్తమి ఆశ్లేష నక్షత్రము రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని వైద్యనాథుడి యొక్క సన్నిధానంలో చూస్తున్నాం. ఇంతకన్నా గొప్ప అవకాశము వృశ్చిక రాశి వారికి రాబోదు. అందరూ అనుకున్నారు మాకేముంటండి వృశ్చిక రాశికి బాగానే ఉంది కదా, అద్భుతం కొట్టేస్తామని. కానీ కొట్టేస్తాం అంతే, కానీ అది నిలబడదు. స్టాండర్డ్గా నిలబడాలి అంటే గనక మనకు వచ్చినటువంటి గొప్ప అవకాశాలు జ్యోతిర్లింగ మహారుద్రయాగంలో పాల్గొనాలి. ఇంతకన్నా మించి అవకాశం రాదు. తప్పకుండా పాల్గొనండి. 41 రోజులలో వృశ్చిక రాశి వారు సత్ఫలితాలని పొందండి. జై శుభంకరి. హర హర మహాదేవ.